సో డ్రమ్ స్టిక్ తో చక్కగా మనం కర్రీ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పొంగనాలు లాగా చేసుకోబోతున్నాము. సో డ్రమ్ స్టిక్ లీవ్స్ పొంగనాలు. లెట్స్ స్టార్ట్. ఓకే, తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవన్న ఇంగ్రీడియంట్స్. ఓకే, సో పిండి రెడీ, మునగాకు రెడీ, అండ్ కావాల్సిన స్పైసెస్ రెడీ. ఓకే, అయితే సో ఫస్ట్ కొంచెం మునగాకు కాబట్టి నాకు తెలిసి కుక్ చేసుకోవాలి, సాటే చేయాలి కదా. లవంగం పొడి కూడా వేస్తున్నాము. ఆయిల్ వేస్తున్నాము. లవంగం పొడి, అంజీర్, అసలు మునగాకు ఇవన్నీ అన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ అయితే ఆవాలు, జీలకర్ర, కొంచెం వాము, కాజు జస్ట్ ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలు వేసేసుకుందాము. ఓకే, బాగా కలిసిపోయేలాగా. యా, అల్లం ముక్కలు. ఓకే ఓకే, సో కొన్ని పచ్చిమిర్చి. ఓకే, తర్వాత కొత్తిమీర అండ్ మునగాకు. సో బేసిక్గా ఈ ఫ్లేవర్ మాత్రం మనం తీసుకొస్తున్నాము. ఇప్పుడు లవంగం పొడి కూడా లైట్గా వేసేస్తాం. అండ్ సింపుల్ ప్రొసీజర్ కూడా కదా, పెద్దగా అంటే ఎక్కువ ఉడికించుకోవాల్సింది అలా కూడా ఏమీ లేదు. టబుక్కుని సాటే చేసి చేసేస్తాం. ఎలాగో పిండి కొంచెం మనకి రెడీగానే ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ అంజీర్ నేను ఇలా పచ్చి తీసేసాను. సో ఇది మనం చక్కగా ఇలా మ్యాష్ చేసి వేసేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది కాబట్టి కుక్ అయిపోయింది అనమాట. అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి ఎక్కువసేపు మనం ఇంకా కుక్ చేయక్కర్లేదు అనుకున్నప్పుడు వేస్తే సరిపోతుంది. ఓకే, సో అలా పొంగనాల్లో చక్కగా మనకి దీంట్లో ఉన్న స్వీట్నెస్ అండ్ మంచి మంచి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా వస్తున్నాయి. సో అలా ఇంకోటి కూడా వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. ఇంకా ఈ వేడి మీద మనకి సరిపోతుంది కలిస్తే. ఓకే, సో ఇది కూడా లైట్గా మ్యాష్ చేసి వేసేసుకుందాం. ఆల్సో దీనికి సరిపడా లైట్గా ఉప్పు వేసేస్తున్నాను. ఓకే, సో స్టఫ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా పిండిలో అన్ని కలిపేసుకుందాము. అందులో కూడా లైట్గా ఉప్పు వేస్తావా? అండ్ నేను ఈలోపు పొంగనాల ప్యాన్ కూడా పెట్టేస్తాను. ఓకే, ఇది కూడా లైట్గా హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అదంతా కూడా దీంట్లో వేసేసుకుందాం. ఓకే ఓకే, సో ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. వావ్, ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి ప్రతి దాంట్లో కూడా అంత మంచి స్టఫ్ వస్తుంది మనకి. ఓకే, సో ఇందులో కూడా లైట్గా ఆయిల్ వేసేనా? ఆయిల్తో మొత్తం గ్రీస్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది కొంచెం. పొంగనాలు ఇస్ ఎ వెరీ హెల్దీ స్నాక్. అండ్ స్టఫ్ కూడా ఈజీగా హోల్డ్ చేస్తుంది కాబట్టి మనం హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు కొంచెం ఫ్రీక్వెంట్ గా కూడా. అండ్ ఇప్పుడు మనం బయటకు వచ్చేసేలాగా కూడా చేయట్లేదు, చక్కగా ఈజీ ఏదైతే మనం స్టఫింగ్ చేసుకున్నామో చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఎస్, చక్కగా ఒక్కొక్క దాంట్లో మనకి డ్రమ్స్టిక్ లీవ్స్ అన్ని కూడా బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ వెజిటేబుల్ కాంబినేషన్, ఈ ప్రొసీజర్కి ఎన్ని పొంగనాలు తింటే బెటర్ అంటావు? ఎందుకంటే ఈ సైజుకి ఆ టేస్ట్కి అసలు ఎక్కడ ఆపడం అనేది చాలా కష్టం అయిపోతూ ఉంటుంది తినడం. సో కొంచెం లిమిటెడ్గా చూసుకోవాలి అంటే ఎలా బెటర్ అంటావు? సో జనరల్గా అయితే మనకి ఇది మన ఇడ్లీ పిండి, దోశ పిండి లాంటివి మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లీస్ట్ ఈ ఏవైతే ఇప్పుడు మనం వేసుకున్నామో ఒక 4 to 5 కనుక మనం ప్లాన్ చేసుకున్నామంటే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ లేకుండా మనం చూసుకుంటే. అండ్ ఒకవేళ దాంట్లో కొన్ని వెజిటబుల్స్ అవన్నీ వేసుకున్నాము అనుకుంటే మాత్రం ఇంకొకటి ఎక్స్ట్రా తిన్నా పర్వాలేదు, బికాస్ స్టఫింగ్ ఎక్కువ ఉంటుంది వెజిటబుల్స్. సో పిండి ఎంత వాడుతున్నామో దాన్ని బట్టి, పిండి ఎంత వాడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి కౌంట్ మనకి జనరల్ గా అయితే ఒక 4 to 5 తీసుకున్నా మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అయితే ఒక ప్లేట్ పునుగులు తినచ్చు. ఓకే, సో ఇప్పుడు కొంచెం మనకి పునుగులు లోపలంతా కూడా బాగా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టేసి కాసేపు మీడియం ఫ్లేమ్ ఆర్ స్లో పెట్టేసుకుంటే బాగా కుక్ అయిపోతాయి. సో నేను అలాగా కుక్ చేస్తూ ఉంటాను. మునగాకు చాలా మందికి నచ్చుతుంది అండ్ కొంతమందికి ఏమో నచ్చదు. సో ఎలాంటి వాళ్ళైనా కూడా స్నాక్ అనగానే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి మునగాకుతో పొంగనాలు ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో మంచి ఫ్లేవర్స్తో పాటు మునగాకు వేసుకుని అండ్ దాన్ని స్టఫ్ లాగా పొంగనాల్లో యూస్ చేస్తాం కాబట్టి అండ్ బ్రేక్ టైంలో ఇలా సెకండ్ సైడ్ కూడా తిప్పేశాను నేను. ఓకే, సో సెకండ్ సైడ్ కూడా కాలిపోయే ఉంటుంది చాలాసేపు అయింది కాబట్టి. ఒకసారి
చెక్ చేసి మనం బాగానే సెట్ అయిపోయింది మొత్తం. పర్ఫెక్ట్. ఎక్కువ టైం కూడా పట్టదు, చక్కగా మనం యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకొంచెం స్టీమ్ లోనే కుక్ అవుతున్నట్టే మనకి లోపలంతా కూడా. అందుకే మూత పెట్టుకున్నాం మనం చక్కగా. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై చేసినట్టుగానే మనకి ఆ టెక్స్చర్ ఉంటుంది అండ్ డీప్ ఫ్రై ఉండదు కాబట్టి సో ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. సో డెఫినెట్లీ మంచి స్నాక్, ఫిల్లింగ్ గా కూడా తినొచ్చు. పొంగనాలతో ఇదే అడ్వాంటేజ్, తక్కువ ఆయిల్ తో ఎక్కువ క్రిస్పీనెస్. ఓకే, సో పొంగనాలు రెడీ అయిపోయాయి. వేడివేడిగా టేస్ట్ చూస్తేనే కదా మజా. సో మేము టేస్ట్ చూస్తాం, దానికంటే ముందు దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకోసారి చూసేయండి. డ్రమ్స్టిక్ లీవ్స్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: నూనె 1 టేబుల్ స్పూన్, ఇడ్లీ పిండి 1 కప్పు, మునగాకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, జీడిపప్పు 4, అంజీర్ 2, కొత్తిమీర కొద్దిగా, లవంగాల పొడి 1/2 టీ స్పూన్. డ్రమ్స్టిక్ లీవ్స్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, వాము, జీడిపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మునగాకు, లవంగాల పొడి, అంజీర్, తగినంత ఉప్పు వేసి కాసేపు బాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పిండిలో తగినంత ఉప్పు వేసి ముందుగా రెడీ చేసుకున్న మునగాకు మిశ్రమం వేసి బాగా కలుపుకుని పొంగనాల పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని ఈ ఇడ్లీ బ్యాటర్ ని అందులో కొంచెం కొంచెంగా వేసి 2 వైపులా కాల్చుకుని సర్వ్ చేసుకుంటే డ్రమ్స్టిక్ లీవ్స్ పొంగనాలు రెడీ.